అండి. హలో! ఈ వీడియోతో మీ ముందుకొస్తున్నానండి. నేనైతే పిల్లల కోసం అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా అంటే బయట తినకుండా ఇంట్లోనే చేసుకునే విధంగా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో క్యారెట్ అయితే పీల్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్, బీన్స్ అలాగే పచ్చిమిర్చి ఇంట్లో ఏముంటే అదేనండి. క్యాప్సికమ్ అయితే లేదండి. అందుకని నేను వెయ్యలేదు. అలాగే హక్కా నూడిల్స్ చిన్న ప్యాకెటేనండి. నూడిల్స్ ప్యాకెట్ ఇవైతే ఆ వాటర్‌లో బాయిల్ చేసేసుకోవాలండి. అలాగే దానికోసం అని చెప్పేసి సోయా సాస్ ఉందండి ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడో. బాండీ పెట్టుకున్నాండి. ఒక స్పూన్ అయితే వేసేసాను. వేసిన తర్వాత ఒక ఎగ్ అయితే వేసేసానండి బాండీలోకి. ఎగ్గేసి ఇలా పెట్టుకొని చిన్న పీసెస్‌గా చేసేసుకోవాలండి. చిన్న పీసెస్‌గా రావాలి. నూడిల్స్ అనేది బాయిల్ అవుతున్నాయండి. ఇలా ఎయ్యాలండి. 2 ఎగ్స్ అయితే వేసేసాను నేనైతే. ఎగ్ అయితే ఇలా వేసుకున్న తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక ఆయిల్‌లో వేసేసుకొని మగ్గించుకొని దాంట్లో సోయా సాస్ అయితే వేసేసుకున్నానండి. సోయా సాస్ కనపడుతుంది కదా! బాగా ఇలా అవ్వాలండి. తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెము మిరియాల పొడి అయితే వేసేసుకున్నానండి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే మిరియాల పొడి, ధనియాల పొడి. నూడిల్స్ అయితే బాయిల్ అయిపోయాయండి. వడకట్టుకున్నాను. అలాగే వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ వంటలో వేసుకునేదే. అలాగే ఇప్పుడు చిన్న ఎగ్ చేసుకున్న ఉండే కదండీ! అవైతే వేసేసుకున్నాను నేనైతే. కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నూడిల్స్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత కొంచెము సాల్ట్ కావాలంటే కొంచెం కారం వేసుకోవాలండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే